కరీంనగర్లో మరో దారుణం చోటు చేసుకుంది. ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన మున్సిపల్ అధికారులు ప్రజలనే వేధిస్తున్నారన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, స్థానికుల వేధింపులతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో కలకలం రేపుతోంది. నా చావుకు ఇంటి పక్క వారే కారణం, మున్సిపల్ అధికారులు నన్ను వేధించారు అంటూ సూసైడ్ నోట్ రాసి వడ్లకొండ లక్ష్మీరాజన్ తన ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ పోచమ్మవాడలో నివసించే వడ్లకొండ లక్ష్మీరాజన్ గత కొంతకాలంగా మున్సిపల్ అధికారుల వేధింపులకు గురవుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. తన ఇంటి చుట్టూ ఉన్న మురుగునీటి సమస్య, అనుమతులు లేకుండా పక్కింటి వారు చేస్తున్న నిర్మాణంపై పదే పదే ఫిర్యాదు చేసినా అధికారులు ఏ చర్యలు తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన లక్ష్మీరాజన్ తన ఇంట్లోనే క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నాయన మేము 8 సంవత్సరాలు ఆయన ఇల్లు కట్టుకొని 8 సంవత్సరాల నుంచి వెళ్ళి 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మాకు పక్కోళ్ళు నరకం చూపిస్తాండ్రు. మాకు మేము మా జాగలో మేమే కిటికీలు పెట్టుకున్నాము. 3 ఫీట్ల లోపలికి కిటికీలు పెట్టుకున్నాము. మా ఇటు మీకు రూల్ లేదు, కిటికీలు తీసేయాలని కంప్లైంట్ ఇచ్చిండ్రు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండ్రు, మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళే లంచాలు ఇచ్చుకుంటా అన్నీ వాళ్ళే పట్టించుకుంటారు. మాకు న్యాయం చేస్తలేరు ఎవరు. మానేరు సుదర్శనం, సరోజ అనేటోళ్ళు, రాకేష్, భవానీ, నలుగురు వాళ్ళు మాకు మా ప్రాణం తీసిండ్రు. మా ఆయన వేయిండు. వాళ్ళనే ఎవరికి ఎటు పోయినా ఏం న్యాయం అవుతలేదని మా ఆయన ఇట్లా చేసుకున్నాడు. మా ఇల్లు మునిగించిండ్రు మా పక్కోళ్ళు. మేమేం చేస్తాము? ఎవరే వీడియోలు ఏం చేస్తారు? మాకు ఏం న్యాయం చేస్తారు? పోయినోడు తిరిగి వస్తాడా? మాకు మొత్తం కిటికీలల్లో బురద పోసుడు, బురద కలిపి పోసుడు, టాయిలెట్ ఉచ్చ కలిపి పోసుడు, మోషన్స్ కలిపి పోసుడు. కిరాయిలు అన్నం తింటా అంటే రాత్రి 10 గంటలకు పిల్లలు, చిన్న పాప ఉంది, 10 ఏళ్ళ పాప, అది ఎన్నేళ్ళ నుంచి జమ చేసిందో ఉచ్చపాటుగాను జమ చేసి పోతే 100కు ఫోన్ చేసినాం. వాళ్ళు వచ్చి వాసన భరించలేదు. అమ్మకి ఇంత ఘోరంగా ఉన్నదా మీ పక్కకు అని అన్నారు. కానీ అయినా ఏం న్యాయం చేయలేదు మాకు. ఏ పోలీసులు ఏం న్యాయం చేయలేదు. అట్లా వాళ్ళు కాల్ చేసిపోయినరు. 4 పోర్షన్లు కాలే ఉన్నాయి. 6 నెలల నుంచి వెళ్ళి మాకు ఇంకా ఘోరంగా నరకం టార్చర్ అవుతుంది. మా ఆయన చచ్చిపోయిండు. వాళ్ళనే మున్సిపాలిటీ వాళ్ళు మాకు అది ఉన్నదన్నా కానీ స్టే ఆర్డర్ ఉంది. మాకు స్టే ఆర్డర్ ఉన్నదన్నా కానీ అది ఎప్పటికీ ఇద్దరికి అది అయ్యేదాకా నడుస్తుందంట. స్టే ఆర్డరు ఇద్దరికి కాంప్రమైజ్ అయ్యేదాకా నడుస్తుందట. స్టే ఆర్డర్ చూపించినా కానీ మున్సిపాల్ వాళ్ళు ఇది అయిపోయిందని అంటారు అని మాది మొత్తము అది కూలగొట్టిపోయినరు కిటికీలు. మా ఆయనకు ఎక్కడికి పోయినా న్యాయం కాలే. 3 సంవత్సరాల నుంచి ఇద్దరం భార్య భర్తనం పక్షుల్లాగా తిరిగినాము. పొద్దుగా లేచిందంటే పొద్దుకితే ఇంట్లో గూట్ల పక్షులం కదా, తిరిగినట్టు తిరిగినాం. మాకు ఎవ్వరేం న్యాయం చేయలేదు. ఎక్కడికి పోయినా వాళ్ళదే తెలుతుంది. లంచాల మీద లంచాలు తీసుకుంటాండ్రు వాళ్ళు. మరి వాళ్ళు ఉండేందుకు మాకు ఇవి దేశంకి ఎట్లా ఎవరు న్యాయం చేసేటోళ్ళు మరి ఎంతమంది ఇట్లా మోసపోతాండ్రు? ఏంటిది? పక్క వాళ్ళే మొత్తము కంప్లైంట్లు. మేము ఇచ్చిన కంప్లైంట్ ఏమో పట్టించుకుంటలేరు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఏమో పట్టించుకున్నారు మున్సిపల్ వాళ్ళు. ఆ స్టే ఆర్డర్ చూసి కూడా ఇది చెల్లదని అన్నారు. చేసి ఇట్లా నోటీస్ వచ్చింది అని మా వకీలు కూడా మోసం చేసిండు. వకీలు కూడా పైసలు ఇచ్చినాం. మేము పైసలు తీసుకొని కూడా మాకు పని చేసి పెట్టలేదు. ఇట్లా అయినాక మీరు వేరే వకీల్ని పెట్టుకొని నాతో కాదని మా పేపర్లు మాకు ఇచ్చిండు. మేము వేరే వకీళ్ళు మాకు ఎట్లాంటి న్యాయము చేస్తారో మీరు నాకు ఏం చేయాలి? మాకు పోయినోడు తిరిగి వస్తాడా? మాకు
మా ఇంటి ఇల్లే ముంచి వేయండు వాళ్ళ నా యజమాని వేయింది, నా 5వ తరమే వేయింది. ఇప్పుడు ఎవరు తిరిగి తెస్తారు, ఎవరు తిరిగి తెస్తారు? వాళ్ళకి ఇట్లనే అదే న్యాయమవుతుంది. ఇట్లా చేస్తే ఎన్నడు పాపం కొడుతుంది వాళ్ళకు. ఏ న్యాయవాది పట్టించుకుంటలేడు, ఏ పోలీసు పట్టించుకుంటలేడు, ఏ మున్సిపాల్ పట్టించుకోలేదు. ఎంత పైసా పెట్టినాము, మళ్ళీ వాళ్ళకే సపోర్ట్ చేసిండ్రు. ఈయన ఇక మున్సిపాల్ పోయి వచ్చిండు మొన్న శుక్రవారం నాడు. వాళ్ళు ఇంకా ఉన్నది కూడా పోతుందని బెదిరించిండ్రంట, నీళ్ళు కూడా పోతుందని బెదిరించిండ్రంట. ఇక మాకేం చెప్పలేదు. వచ్చిండు, పడుకున్నాడు, తిందురా అని అంటే మా కోడలు పిలిచింది. నా మామయ్య అన్నం తిని పడుకో అంటే నేను ఇప్పుడు తినా అన్నాడు. నేను పిలిచిన ఇప్పుడు తినా, పడుకున్నాడు, ఇప్పుడు తినా అన్నాడు. పడుకున్నాడు కదా అని మేము సప్పుడే కూకున్నాం. ఆయనతో రాత్రి కూడా తినమంటే తినలే. మనసులో ఏం మైండ్ పెట్టుకున్నాడో. ఆ లెటర్ కూడా ఎప్పుడు రాసి పెట్టిపోయిండో, లెటర్ కూడా రాసి పెట్టిపోయిండు. అది ఎప్పుడు రాసి పెట్టుకున్నాడో మాకు తెలియదు. ఆ మంది ఎప్పుడు కొనుక్కు తెచ్చుకున్నాడో మాకు తెలియదు. తెలిస్తే మేము కావాలి కాసుకుంటూనే ఉంటాము కదా. ఇట్లా చేసిండు వాళ్ళనే. ఇట్లా జరిగింది మాకు. నాయన ఎవరేం చేస్తారు, ఏ మీడియాలో ఏం చేస్తారు? ఇప్పుడు మాకు పోయినోడు తిరిగి వస్తాడా? వాళ్ళ మీద ఎట్లా పడుతుంది, వాళ్ళది ఎట్లా ఎవరు న్యాయం చేస్తారు మాకు? నేను పోతే సాల్వ్ అవుతుందని అంటుండే. అట్లా కాదు డాడీ, నువ్వు అట్లా అనుకోకని మేము చెప్పిండు, మా కొడుకు చెప్పిండు. మంచి మెల్లగా జరుగుతుంది డాడీ, చెడు తొందరగా అవుతుంది డాడీ. అద్దు, మనం మైండ్ మంచిగా పెట్టుకోవాలి, కొట్లాడి బతికి సాధించాలి. కానీ ఇక నా వల్ల అయితే అట్లేదని మా ఆయన ఇట్లా చచ్చిపోయిండు ఇట్లా వేసుకొని. మా డాడీ పేరు వర్లకొండ లక్ష్మీరాజం, 60 సంవత్సరాలు ఉంటాయి. మేము కరీంనగర్లో లక్ష్మీనగర్ రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటాము. గత 8 సంవత్సరాల ముందే మేము ఇల్లు కట్టుకున్నాము. అప్పుడు మంచిగానే ఉన్నారు. మా డాడీ బిల్డర్ని మాట్లాడినరు. మా పక్క పొంట అయిన మానేరు సుదర్శనం, మానేరు సరోజ, వాళ్ళది భవానీ సౌండ్స్, మా కమాన్ దగ్గర భారత్ టాకీస్ ముంగట ఉంటుంది. కేఎస్ గార్డెన్లో వేస్తాడు, సౌండ్ ఇంజనీర్ మరి వాడేందో. గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని చాలా హరాస్మెంట్ చేస్తున్నారు. మా మీద మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఇమ్మీడియట్ యాక్షన్ మా మీద తీసుకున్నారు. కానీ మేము వాళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. 3 సంవత్సరాలు మా డాడీ తిరిగిండు. ఎందుకు ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోయినరు. పాత 2023లో ఇచ్చినాం, వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయినరు. ఇప్పుడు నేను మళ్ళీ ఎందుకు ఇస్తా, కొత్త వాళ్ళు వచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు ఇస్తా, నేను మళ్ళీ కొత్తది ఇస్తా, కొత్తది అని అన్నా. కొత్తది ఇస్తేనే మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. మేము విండోస్ మా జాగాలో మేమే పెట్టుకున్నాము. యాక్చువల్గా 8 సంవత్సరాల ముందే నేను ఫస్ట్ ఫ్లోర్ ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కట్టుకున్నా, సెకండ్ ఫ్లోర్ స్లాబ్ వేసి పెట్టుకున్నా. మా బతుకు తెరువు కోసము నేను ఏదో చిన్న జాబ్ చేస్తాను, నేను ఎక్కడుంటున్నో తెలియదు, ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు అనేసి మా అమ్మకు అయ్యకు ఆధారము కిరాయిలే వస్తాయి, బతుకుతారు కదా అని సెకండ్ ఫ్లోర్ కూడా వేద్దామని అనుకున్నా. వాళ్ళకు ఆ సందు దొరికింది. కథ మమ్మల్ని ఇది చేసిండ్రు, మా అయ్యని పైకి వెళ్ళగొట్టిండ్రు. వాళ్ళ సైడ్ కిటికీలు ఉండొద్దంట. నా జాలో నేను పెట్టుకున్నా, నీ జాలో నువ్వు పెట్టుకున్నావు, నా జాలో నేను పెట్టుకున్నా, ఎందుకు అడ్డు అని అంటే అన్ని హరాస్మెంట్సే, అన్ని లంగా దొంగ మాటలు. వాళ్ళది భరించలేకపోయినాం. వాళ్ళ మెంటాలిటీ అట్లా ఉంది, మా మెంటాలిటీ అట్లా లేదు. మేము అట్లా ఆలోచించలేదు. రాత్రి అని లేదు, పగలు లేదు. కిరాయికున్నోళ్ళు తింటూ ఉంటే ప్రయత్నించారు. రివర్స్ మళ్ళీ మా మీదనే మేమే బండలు పెట్టి కొట్టినామంట అని మా అందరి మీద కేసులు పెట్టించింది. రాత్రి 10:30కి చిన్నపిల్లలు అన్నం తింటూ ఉంటే ఆ కనికరం కూడా లేకుండా బకెట్తోని మూత్రం పోసింది వాళ్ళ మీద, పల్లెంలో కూడా. అదే సౌండ్ ఇంజనీరు కేఎస్ గార్డెన్లో వీళ్ళకి ఇక్కడ భవానీ సౌండ్స్ అని ఉంది. ఏ బలం ఉందో ఏముందో నాకేం తెలీదు. ఉన్నారంట ఎవరో గణేష్ నార్లా ఉన్నారంట తెలిసింది. నేను పేరు రివీల్ చేయలేను, నాకంత ఓపిక లేదు. నా ముంగట అయ్యలేడు ఇప్పుడు నాకు అడ్డు. నాకు కష్టంగా ఉంది. ఎలాంటి న్యాయము జరగలేదు. మీరందరూ వస్తున్నారు పోతున్నారు, నాకు న్యాయం జరగాలి. అయితే 2 రోజుల క్రితం చనిపోయే ముందు, 1 రోజు 2 రోజుల క్రితము మున్సిపల్ నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం వాళ్ళ మీకు నోటీస్ వచ్చింది, నోటీస్ తీసుకొని పోండి అని అన్నారు. సరే, నాకు ఇచ్చినట్టే మీరు వాళ్ళకు కూడా ఇచ్చిండ్రా ఇంటికి వచ్చి అని అంటే ఫస్ట్ మాట ఇచ్చినామని చెప్పిండ్రు. ఇచ్చినామని చెప్పగానే మాకు సీసీ కెమెరా ఉంది. ఎప్పుడు వచ్చిండ్రు అంటే మేము ఈరోజు వచ్చినాము, మీకు ఇచ్చినాక వాళ్ళకి ఇచ్చినాక వెంటనే మళ్ళీ మీ ఇంటికి వచ్చినాం అనగానే మా డాడీ సీసీ కెమెరా చూసిండు. వాళ్ళ ఇంటికి ఎవరు రాలేదు.
ఇదేంటి సార్ ఇట్లెందుకు అబద్ధం ఆడినరు, వాళ్ళ ఇంటికి వచ్చినా అన్నారు కదా ఎందుకు రాలేదు అని అంటే మాటలు కవర్ చేసిండు. వాళ్ళ ఇంటికి ఇంతవరకు ఎవ్వరూ రాలేదు, షాపుకు పోయి ఇచ్చిండంట. ఇది షాప్ ఇష్యూవా ఇంటి ఇష్యూవా? మరి మమ్మల్ని ఎందుకు అట్లా చేస్తున్నారు? మమ్మల్ని ఎవరో కాదనంట మున్సిపాల్ నుంచి వచ్చి మా మమ్మీ అంటే వాళ్ళకి దండం పెట్టానంట. దండం పెట్టి కాంప్రమైజ్ చేసుకోర్రి, గోడలు పెట్టుకోండి అని అంటే నా జాల నేనే ఉన్నా కదా, మీరు అట్లా చేయొద్దు, మాకు న్యాయం చేయాలి అని అంటాడు. మా నాన్నగారు చనిపోవడానికి కారణం వీళ్ళే, మున్సిపల్ వాళ్ళు, పక్కపొంటి మానేరు సుదర్శనము, మానేరు సరోజ అండ్ ఫ్యామిలీ, వాళ్ళ కొడుకు కూతురు కూడా, వాళ్ళని కూడా వాళ్ళు కూడా తిట్టిండ్రు చాలా, వాళ్ళు కూడా స్టార్ట్ చేసిండ్రు. మొత్తానికి నా ఇల్లుని నేను కాపాడుకోవాలి, ఎవరు కాపాడుతారు? మా అయ్య లేడు, వాళ్ళు మొత్తం వన్ సైడ్ చేసి కూర్చున్నారు. మాకు ఎలాంటి సందు లేదు, మాకు ఎలాంటి దారి లేదు. వాళ్ళది ఎట్లుంది మరి? వాళ్ళకి 2 ఇండ్లు ఉన్నాయి, మరి వాళ్ళవి కూడా సెట్ బ్యాక్ ఉన్నాయి. న్యాయం ఉండదా మరి? సెట్ బ్యాక్ అంటే ఏంది? కట్టుకున్నాక సెట్ బ్యాక్ వస్తుందా? కట్టేటప్పుడు వచ్చి చెప్పాలి కానీ మొత్తం కట్టుకున్నాక వస్తే ఎవరికి నష్టము? వాళ్ళు మంచిగానే ఉన్నారు, ఇప్పుడు నాకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము, మా మమ్మీ ఒంటరి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి హెల్ప్ అడగాలి? అందరి దగ్గరికి పోయినా ఏ హెల్ప్ కాలేదు.